చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే. మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని DPR సప్లై చేసి CWC కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 2-3 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడు. 3 సంవత్సరాలు అయిపోద్దండి. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోద్ది, అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కొత్త ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఇవ్వడం దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లాంటి భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు వచ్చినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన, ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన. లాభాలు వస్తే వారికంట, నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట. ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట. మొన్న ఇళ్ళంగానే సుముఖత వ్యక్తం చేసేదంట. మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి 2022లో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిగ్గా అయిపోయేటైతే మేము ఎందుకు కూరుకునే వాళ్ళు మేము చేసేవాళ్ళం కాదు. అంత ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పనే లేదు. చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. సీఎంఓ కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట. ఇంకేం ఉండదు, అందరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, కమిషన్ ఇస్తే కమిషన్ వసూలు చేసుకోవడం, హాయిగా ఉండటం. ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది. నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే, కార్యరూపం కూడా జరిగిపోతుంది అంటున్నాడు. సంతోషం. కానీ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ కాలువలు అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం, నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినలా. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ భారతదేశం ఎక్కడ జరగలే. పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చే సరిపోయింది. మెగావాళ్ళు కట్టుకొని పోలవరం మీరు వసూలు చేసుకుంటే ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు, కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేవాడు. ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు, లేకపోతే అప్పుడు ఇంకా బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళు ఉండబట్టి ఆ నాగార్జున సార్ కట్టారు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మెగావాళ్ళకో లేకపోతే ఆయన పేరు ఇంకా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసి ఉండేవాడు ఈ పాటికి.